So we've been looking at the way of life and the way of death. జీవ మార్గమును గురించి, మరణ మార్గమును గురించి ఈ సంగతులు మనం ధ్యానిస్తుంటున్నాం. We saw this verse in Amos 5, to seek what is good. ఆమోసు గ్రంథం 5వ అధ్యాయంలో మనం చదువుతున్నాం, మీరు బ్రతుకున్నట్లు కీడు విడిచి మేలు వెదకుడి. So to what type of person does God show the way of life? ఎటువంటి వ్యక్తికి దేవుడు జీవ మార్గాన్ని చూపిస్తున్నాడు అనేటటువంటి. There are so many crores of people in the world. లోకంలో అనేక మంది కోట్లాది మంది ప్రజలు ఉన్నారు. But so many of them have not seen the way. అయితే అనేక మంది ప్రజలు ఈ మార్గాన్ని చూడలేరు. No one can see it unless God shows it to them. దేవుడు ఆ మార్గాన్ని చూపిస్తేనే గానీ ఏ మనుషుడు కూడా దీన్ని చూడలేడు. Why has God blinded their eyes? ఎందుకు దేవుడు వారి యొక్క నేత్రాలకి గుడ్డితనం కలుగజేశాడు? See, once the disciples asked Jesus a question. ఒకసారి యేసుక్రీస్తు ప్రభువారి శిష్యులు ప్రభువును ఒక ప్రశ్న అడిగారు. Why he is speaking in parables that nobody can understand? ఎందుకు ఆయన ఉపమానాలతో మాట్లాడుతున్నారు ఇతరులకు గ్రహింపు కాకుండా ఉండేటట్టు? And Jesus replied like this. యేసుక్రీస్తు ప్రభువారు ఇట్లా జవాబిచ్చారు. In Matthew 13 మత్తయి సువార్త 13వ అధ్యాయం and verse 15. 15వ వచనం. The heart of this people has become dull, their ears they don't hear, they have closed their eyes lest they should see with their eyes and hear with their ears and understand with their heart and return and I should heal them. ఈ ప్రజలు కన్నులారా చూచి చెవులారా విని హృదయంతో గ్రహించి మనసు త్రిప్పుకొని నా వలన స్వస్థత పొందకూడనట్లు వారి హృదయం క్రొవ్వినది, వారి చెవులు వినుటకు మందములైనవి, వారు తమ కన్నులు మూసుకొని ఉన్నారు గనుక మీరు వినుట మట్టుకు విందురు గాని గ్రహింపరు, చూచుట మట్టుకు చూతురు గాని ఎంత మాత్రము తెలుసుకొనని యెషయా చెప్పిన ప్రవచనం వీరి విషయమే నెరవేర్చున్నది. But blessed are your eyes, verse 16, because they see, and hear, your ears because they hear. 16వ వచనంలో, అయితే మీ కన్నులు చూచుచున్నవి గనక అవి ధన్యములైనవి, మీ చెవులు వినుచున్నవి గనక అవి ధన్యములైనవి. If you can understand some of these things that we have been hearing these days, you're really blessed. ఈ దినాల్లో మనం మాట్లాడుకున్నటువంటి సంగతులు మీరు కొన్ని గ్రహించగలుగుతున్నట్టయితే మీరు నిజంగా ధన్యులైనటువంటి ప్రజలు. Because there are so many people in the world who don't understand. ఎందుకంటే ఈ లోకంలో అనేక మంది ప్రజలు ఈ సంగతులు గ్రహించలేకపోతున్నారు. Their hearts are dull, వాళ్ళ హృదయంలో చీకటి ఉంది, their eyes are blind, వారి యొక్క కన్నులు అంధత్వంతో ఉన్నాయి, their ears are deaf. వాళ్ళ చెవులు కూడా వినపడకుండా చెవుల్లో ఉన్నాయి. That means the eyes and ears of their heart. అంటే వారి యొక్క హృదయంలో ఉన్నటువంటి నేత్రం గ్రహింపు లేకుండా They can't hear what God is saying. దేవుడు ఏం చెప్తున్నాడు వాళ్ళు వినలేరు. There were many people who heard Jesus, but they couldn't hear inside their heart. అనేక మంది ప్రజలు యేసుక్రీస్తు ప్రభువారు చెప్పిన మాటలు విన్నారు కానీ హృదయంలో వాళ్ళకి ఆ వినటం కలగలేదు. God is willing to show his way to everybody. దేవుడు తన యొక్క మార్గాన్ని ప్రతి వాళ్ళకి చూపించాలని కోరుతున్నాడు. But if we have a wrong attitude in our heart, he will not show it. అయితే మన హృదయంలో మన తప్పుడు అభిప్రాయం కలిగి ఉన్నట్టయితే ఆయన ఆ మార్గాన్ని మనకు చూపించలేరు. So to what type of person does God show his way? దేవుడు ఎటువంటి రకమైనటువంటి వ్యక్తికి తన మార్గాన్ని చూపిస్తారు? I want to show you three things from Psalm 25. 25వ కీర్తనలో నుండి 3 సంగతులు మీకు చూపించాలని కోరుతున్నాను. These are the three types of people whom the Lord instructs and shows his way. ప్రభు తన యొక్క మార్గాన్ని ఆ నియమాన్ని చూపించేటటువంటి 3 రకములైనటువంటి ప్రజలు ఇక్కడ ఉన్నారు. Number 1, మొదటి సంగతి verse 8. 8వ వచనం. Psalm 25 verse 8. కీర్తన 25:8. He first of all prays, David prays in verse 4, make me know thy ways, O Lord, and teach me thy path. దావీదు మొదటగా ప్రార్థన చేస్తున్నాడు 4వ వచనంలో ఉన్నటువంటి రీతిగా, యెహోవా నీ మార్గములను నాకు తెలియజేయమో, నీ త్రోవలను నాకు తేటపరచుమో. He says, Lord, I have committed many sins. అంటున్నాడు, దేవా నేను అనేకమైన పాపాలు చేశాను. Verse 7, but do not remember the sins of my youth or my transgressions. 7వ వచనంలో, నా బాల్య పాపములను నా అతిక్రమములను జ్ఞాపకం చేసుకొనకుమో. So David was also a sinner. దావీదు కూడా పాపే. He asked God to forgive him and not to remember the sins of his youth. తన క్షమించమని, తన బాల్యకాలంలో చేసినటువంటి పాపాలను జ్ఞాపకం చేసుకోవద్దని దేవుని అడుగుతున్నాడు. And then he tells us what he has learned, the three types of people to whom God shows his way. దేవుడు తన మార్గాన్ని చూపించేటటువంటి 3 రకములైనటువంటి ప్రజలు ఎవరో ఈ సంగతులు కూడా దావీదు మనకు చెప్తున్నాడు. He does not show his way to everybody. తన యొక్క మార్గాన్ని ప్రతి వాళ్ళకి చూపించట్లేదా? But he'll open our eyes if we have these three qualities. ఈ 3 గుణ లక్షణాలు మనం కలిగి ఉన్నట్టయితే ఆయన మన నేత్రాలు తెరుస్తున్నాడు.
So please listen carefully. కనుక దయచేసి జాగ్రత్తగా వినండి. Number 1, మొదటిది verse 8. 8వ వచనం. He instructs sinners in the way. తన మార్గమును గూర్చి ఆయన పాపులకు ఉపదేశించును. 2వ భాగంలో. So that is what gives all of us hope, because we are sinners. అదే మనందరికీ కూడా పాపులమైనటువంటి మనకు ఒక నిరీక్షణ ఉంది. He doesn't say he shows his way only to the righteous. తన యొక్క మార్గాన్ని నీతిమంతులకు మాత్రమే చూపిస్తారని చెప్పట్లేదు. He shows his way to sinners. తన యొక్క మార్గాన్ని పాపులకు బయలుపరుస్తున్నాడు. So that is good for us to know that. ఇది తెలుసుకోవడం మనందరికీ మంచిదే. Because if Jesus came only for the righteous, then there'd be no hope for any of us. యేసుక్రీస్తు ప్రభువారు నీతిమంతుల నిమిత్తమే వచ్చినట్టయితే ఇతరులకు పాపులైనటువంటి వాళ్ళకి ఏ నిరీక్షణ లేదు. Why did Jesus not go to the Pharisees? ఎందుకు యేసుక్రీస్తు ప్రభువారు పరిసయ్యుల దగ్గరికి వెళ్ళలేదు? Because they thought they were better than others. ఎందుకంటే వాళ్ళు ఏమనుకున్నారంటే ఇతరుల కంటే మేము మెరుగైన వాళ్ళం, శ్రేష్టమైన వాళ్ళం అనుకున్నారు. And Jesus told them, యేసుక్రీస్తు ప్రభువారు వాళ్ళతో చెప్పారు, I did not come for the righteous. నేను నీతిమంతుల నిమిత్తమే రాలేదు. Matthew 9:13. మత్తయి సువార్త 9వ అధ్యాయము 13వ వచనం. Verse 12 and 13. 12, 13 వచనాలు. It is not the healthy who need a doctor, but the sick. ఆరోగ్యవంతులకు వైద్యుడు అక్కర్లేదు కానీ రోగులకే వైద్యుడు కావాలి. And I did not come to call the righteous, but sinners to repentance. నేను పాపులను పిలువచ్చును గాని నీతిమంతులను పిలువ రాలేదు. So he told the Pharisees, that is why I am not coming to you. గనుక పరిసయ్యులతో అన్నాడు, అందుకే నేను మీ దగ్గరికి రావట్లేదు. That is why the Pharisees were not saved. అందుకొరకే ఈ పరిసయ్యులు రక్షణ పొందలేదు. Weren't they sinners? They were sinners, వాళ్ళు పాపులే, but they did not realize that they were sinners. అయితే వాళ్ళు పాపులు అనే సత్యాన్ని వాళ్ళు గ్రహించలేదు, They గుర్తించలేదు. thought we are better than others. వాళ్ళు ఏమనుకున్నారంటే మేము ఇతరుల కంటే మెరుగైన వాళ్ళం, And శ్రేష్టంగా ఉన్నాం. because they thought like that, Jesus said, I am not coming to you. వాళ్ళు అట్లా అనుకుంటున్నారు కనుక దేవుడు అంటాడు నేను మీకోసం రాలేదు అంటున్నాడు. So when it says in Psalm 25:8 that he comes for sinners, he shows sinners the way. 25వ కీర్తన 8వ వచనంలో మనం చూసినటువంటి రీతిగా ఆయన పాపులకు తన మార్గాన్ని తెలియజేస్తున్నాడు అన్నప్పుడు, that shows us that he will show us his way if we acknowledge that we are sinners. మనం పాపులు అనే సంగతి సత్యాన్ని మనం ఒప్పుకున్నట్టయితే ఆయన తన మార్గాన్ని మనకు తెలియజేసేవాడుగా ఉంటున్నాడు. Paul once said, I know nothing good dwells in my flesh. పౌలు అన్నాడు, నా శరీరంలో మంచిది ఏది లేదని నేను ఎరుగుదును అన్నాడు. He said, I am the chief of sinners. ఆయన పాపుల్లో నేను ప్రథముడిని అన్నాడు. And that is why God showed him the way so clearly. అందుకొరకే దేవుడు తన యొక్క మార్గాన్ని ఎంతో స్పష్టంగా ఆయనకు బయలుపరిచాడు. Many people, they don't acknowledge that honestly. అనేక మంది ప్రజలు ఈ సత్యాన్ని యథార్థంగా ఒప్పుకోరు. They are born again, and after some time they become self-righteous. వాళ్ళు తిరిగి జన్మించారు, కొంతకాలం అయిన తర్వాత స్వనీతిపరులు అయిపోతారు. వాళ్ళు They think they are better than others. వాళ్ళు ఎంతసేపు ఇతరుల కంటే మేము మేలైన వాళ్ళం And the అనుకుంటారు. moment we think like that, మనం అలా అనుకున్న వెంటనే others are sinners and we are righteous, ఇతరుల పాపులు మేము నీతిమంతులు అనుకుంటే the Lord will say to us, I am not coming for you, I am coming for those sinners. ప్రభు అంటాడు, నేను మీకోసం రాలేదు, ఆ పాపుల కోసమే వచ్చాను అంటాడు. Now I am not saying that we have to keep on sinning. అంటే మనం ఎల్లప్పుడూ పాపం చేస్తూ ఉండాలని కాదు ఇక్కడ భావం. We don't have to keep on sinning in order to know that we are sinners. మనం పాపులు అని తెలుసుకోవడానికి పాపం చేస్తూ ఉండక్కర్లేదు. In fact, when we repent from our sin, we should gradually stop sinning. మన పాపం విషయమే పశ్చాత్తాపడిన తర్వాత నెమ్మదిగా పాపం విషయంలో మనం ఆగిపోతూ దాని నుంచి దూరంగా ఉండాలి. As we come closer to God, మనం దేవునికి ఎంత దగ్గరగా వస్తామో we will see more and more of our sin which we did not see before. అంతకు ముందు మనం చూడనటువంటి పాపం, మన కనబడినటువంటి పాపం ఇంకా స్పష్టంగా మనకు కనబడుతుంది. See, when we are far away from God, దేవుని దగ్గర నుంచి మనం చాలా దూరంగా ఉంటే we don't see so many sins. అనేకమైన పాపాలు మనకు కనబడవు. We only see the terrible sins which even the worldly people can see. లోకస్తులు చేసేటటువంటి గొప్ప పెద్ద భయంకరమైన పాపాలు మాత్రమే కనబడతాయి. Murder is a sin. ప్రతి పాపాన్ని, Adultery is a sin. చూడండి, ఆ నరహత్య చేయటం పాపం, వ్యభిచారం అనేది పాపం, Telling lies is a sin. అబద్ధాలు చెప్పడం పాపం, Stealing is a sin. దొంగతనం చేయడం పాపం. But those are the sins which even the worldly people know. లోకంలో ఉన్న వాళ్ళు కూడా ఈ పాపాలన్నీ చేస్తున్నారు. You don't have to be close to God to know that. దీన్ని తెలుసుకోవడానికి దేవునికి దగ్గరగా ఉండక్కర్లేదు. You can be thousands of miles away from God and still know that these things are sin. దేవుని దగ్గర నుంచి వేలాది మైళ్ళు దూరంలో ఉన్నప్పటికీ ఇవన్నీ తప్పులే, పాపాలని But తెలుస్తుంది. after we are born again, అయితే మనం తిరిగి జన్మించిన తర్వాత the closer and closer we come to God, దేవునికి ఎంత దగ్గరగా వస్తుంటామో the more and more we will see
Small sins in our life which we did not even know were sin. మన జీవితంలో ఉన్నటువంటి చాలా సూక్ష్మమైనటువంటి చిన్న చిన్న పాపాలు, అంతకుముందు అసలు పాపం అని కూడా మనం అనుకోలేదు, అవన్నీ తెలుస్తూ ఉంటాయి. We will see many things in the Bible which we did not think of before. బైబిల్లో ఉన్నటువంటి అనేకమైన సంగతులు అంతకుముందు వాటి గురించి మనం ఆలోచించలేదు, అవన్నీ బయటపడుతున్నాయి మనకి. See, for example, ఉదాహరణ చూడండి. in James chapter 4, యాకోబు రాసినటువంటి పత్రిక 4వ అధ్యాయంలో it speaks about a type of sin which we don't think about. అసలు మనం అది పాపము అని అనుకోము, అట్లాంటి పాపాన్ని గురించి చెప్పబడింది. When you confess a sin, మీరు పాపాన్ని ఒప్పుకున్నప్పుడు we usually confess something we have done wrong. మనం తప్పు చేసిన దాన్ని మనం ఒప్పుకుంటాం. That is easy to confess. అది ఒప్పుకోవడం కూడా చాలా సులువు. Oh Lord, I did this wrong thing. ఓ ప్రభువా, నేను ఈ తప్పు చేశాను. I shouted at my wife, నేను నా భార్య మీద my husband, నా భర్త మీదో భార్య మీదో నేను కోపగించాను, or I cheated that person. లేకుండా ఆ వ్యక్తిని మోసగించాను, Or in the office I told a lie. లేకుండా ఆఫీసులో నేను ఒక అబద్ధం చెప్పాను. I did something wrong and that I know is a sin. అది నేనేదో తప్పు చేశాను, అది పాపం అని నేను ఎరుగుదును. But James 4:17 tells us about another type of sin. అయితే యాకోబు రాసినటువంటి పత్రిక 4వ అధ్యాయం 17వ వచనంలో మరి ఒక రకమైన పాపం చెప్తున్నాడు. This is not what we do. ఇది మనం చేసేదే కాదు, It is what we don't do. ఇది చేయనటువంటిది. Can you sin by not doing something? మీరు అంటారు, నీ చెయ్యని దానికి ఏంటి పాపం ఎలా అవుతుందంటారు. Please read James 4:17. చదవండి యాకోబు రాసిన పత్రిక 4వ అధ్యాయం 17వ వచనం. If you know the right thing to do and you don't do it, that is a sin. కాబట్టి మేలైనది చేయనెరిగియు అలాగు చేయని వానికి పాపము కలుగును. Can you give me an example of knowing the right thing to do but not doing it? That's a sin. మరి మేలైనది చేయటానికి తెలిసి ఉండి కూడా అట్లా చేయకపోయినట్టయితే అది పాపము. కనుక దీనికి ఒక ఉదాహరణ మాదిరి చెప్తాను. I'll give you an example. నేను మీకు దీనికి ఒక మాదిరి చూపిస్తాను. In Luke's Gospel, లూకాసు వార్త, please turn to the Gospel of Luke లూకాసు వార్త చూడండి, and chapter 17. 17వ అధ్యాయం. In Luke chapter 17, we read about verse 12, about 10 lepers who cried out saying, Jesus, Master, have mercy on us. మరి లూకాసు వార్త 17వ అధ్యాయం 12వ వచనంలో 10 మంది కుష్ఠ రోగులు వచ్చి యేసు ప్రభువారిని, ఆయన బోధకుడా మమ్మల్ని మా యొక్క కనికరించుమని, యేసు ప్రభువు మమ్మల్ని కనికరించుమని కేకలు వేశారు. And Jesus said, go and show yourself to the priest. యేసు ప్రభువారు అన్నారు, మీరు తిరిగి వెళ్ళి యాజకుని కనబరుచుకోండి. In verse 14, as they were going, they were cleansed. 14వ వచనంలో వాళ్ళు తిరిగి వెళ్తూ ఉంటుండగా వాళ్ళు శుద్ధి పొందారు. Now when the Lord does something for you, some miracle like that for you, దేవుడు మీ జీవితంలో ఎప్పుడైనా ఇట్లాంటి సూచక అద్భుత కార్యం చేసినప్పుడు what should you do? ఏం చేయాలి? మీరు What should you do? ఏం చేయాలి? Give thanks. దానికి వందనాలు చెప్పాలని. If you don't give thanks, మీరు కనుక వందనం చెప్పకపోతే, that is James 4:17. అది యాకోబు రాసిన పత్రిక 4:17. You know the right thing to do, but you don't do it. మీరు చేయటానికి మేలైనటువంటి సంగతి ఎరిగి ఉండి కూడా చేయట్లేదు. Out of these 10 lepers, చూడండి, 10 మంది కుష్ఠరోగుల్లో only one man did the right thing. ఒక్క ఆయనే సరైనది చేశాడు. He came back ఆయన వెనక్కి వచ్చాడు and he fell on his face at Jesus' feet, verse 16. 16వ వచనంలో ఆయన దేవుని యొక్క పాదముల మీద సాగిలపడ్డాడు. He raised his voice and he said, thank you, Lord. ప్రభువా నీకు వందనాలని గొంతెత్తి చెప్పాడు. He didn't speak it softly. It says in a loud voice, verse 15, he glorified God. ఇక్కడ చాలా నెమ్మదిగా చెప్పలేదు, ఇక్కడ గొప్ప శబ్దంతో ఆ మాట ఉంది, గట్టిగా శబ్దంతో చెప్తున్నాడు. With the same loud voice he had prayed for healing, with the same loud voice he gave thanks. అదే గొప్ప శబ్దంతో స్వస్థత కావాలని అక్కడ అరిచాడు, అదే గొప్ప శబ్దంతో ఇప్పుడు దేవునికి వందనాలు చెప్తూ స్వస్థత పొందినందుకు వందనాలు చెల్లిస్తున్నాడు. What about the other 9 people? మరి మిగతా 9 మందికి సంగతి ఏమైంది? Did they commit a sin? వాళ్ళు పాపం చేశారా? Yes. అవును. Something, you say, what is their sin? ఏమిటి పాపం అని మీరు అంటారు. They didn't kick anybody or steal anything. వాళ్ళు దేని దొంగతనం చేయలేదు, దేని విషయంలోనూ వాళ్ళు అభ్యంతర కారణంగా లేరు. They should have given thanks, but they did not give thanks. వాళ్ళు దేవునికి వందనాలు చెల్లించి ఉండాలి, కానీ చెల్లించలేదు. Now we usually do not confess the sins which we don't do. మనం సాధారణంగా ఏంటంటే మనం చెయ్యనటువంటి తప్పులనే పాపాలు మనం ఒప్పుకోం. James 4:17 says, if you're supposed to do something and you don't do it, that is a sin. యాకోబు రాసిన పత్రిక 4:17లో ఒక సంగతి మేలైనది మీరు చెయ్యాలని ఎరిగి ఉండి తెలిసి ఉండి చెయ్యకపోతే పాపం. These 9 people were supposed to give thanks, but they didn't give thanks. ఈ 9 కూడా దేవునికి వందనాలు చెల్లించాలి, కానీ వందనాలు చెల్లించలేదు. That was their sin. అది వాళ్ళు చేసిన పాపం. Now we can examine our own life. ఇప్పుడు మన సొంత జీవితాల్లో మనం పరీక్షించుకోవాలి. Whenever we read the Bible, we must
look at it like a mirror to examine our own life. మనం దేవుని యొక్క వాక్యాన్ని మనం చదివినప్పుడు మన సొంత జీవితానికి అద్దంలో చూసుకున్నట్టుగా వాక్యంలో చూసుకోవాలి. You know how useful it is to have a mirror in the bathroom. మన బాత్రూంలో ఒక అద్దం ఉందనుకోండి ఎంత ఉపయోగకరంగా ఉందో తెలుసు కదా. You may think your face is very clean. మీరు అనుకుంటారు మీ ముఖం చాలా పరిశుభ్రంగా ఉందని మీరు అనుకుంటారు. You look at the mirror and you see there's some spot on your face, some black mark. మీరు అక్కడ అద్దంలో చూసుకున్న తర్వాత ఆ ముఖం మీద ఏదో మసి అంటుకుందో ఏదో దుమ్మంటుకుందో ఏదో చూస్తారు. So the mirror is very useful. కనుక అద్దం మీకు ప్రయోజనకరమైంది. Oh, I thought I was all right, but it is dirty. అరే నేను బాగా ఉన్నాను అనుకున్నాను, ఇక్కడ ఏదో మురికి అయిపోయింది నాకు అనుకుంటారు. The Bible is like that. బైబిల్ కూడా అట్లానే. You read it. మీరు చదువుతున్నారు. Oh, I thought I was all right. Now I realize I'm not all right. అరే నేను బాగున్నాను అనుకున్నాను, ఇప్పుడు దీనిలో నా సంగతి తెలుస్తుంది నేను బాగాలేదని అంటారు. Do you look at a mirror at least once in a day? కనీసం అద్దంలో రోజుకు ఒకసారైనా చూసుకుంటున్నారా? You all look at a mirror at least once in a day? మీరు కనీసం అందరూ కూడా కనీసం అద్దంలో రోజు ఒక్కసారైనా అద్దంలో చూస్తున్నారు కదా. I think sisters look more than once in a day. సహోదరులు అద్దంలో రోజుకి ఒకసారి కంటే ఎక్కువసార్లు చూస్తారు. Because we all like to make our face nice, comb our hair. ఎందుకంటే మన అందరం కూడా ముఖం పరిశుభ్రంగా ఉంచుకోవాలని, శుభ్రంగా ఉండాలని, శుభ్రంగా తలదూకోవాలని ఇవన్నీ మన కోరికవే. What about this mirror? Do you look at it at least once in a day? మరి ఈ అద్దం సంగతి ఏంటి? దేవుని వాక్యం అద్దం కనీసం రోజుకు ఒక్కసారైనా ఈ అద్దంలో చూస్తున్నారా? Otherwise there may be some dirt in your heart and you won't know it. లేనట్టయితే మీ హృదయంలో ఏదో మురికుంది, మచ్చ ఉంది, అది మీకు తెలియట్లేదు. So I told you some good habits in the morning. ఉదయకాల సమయంలో కొన్ని మంచి అలవాట్ల గురించి చెప్పాను. What is that? ఏంటది? You will never remind your husband or wife about what happened in the past. నీ భార్యకు గాని నీ భర్తకు గాని గతంలో ఏమైంది అనే సంగతి ఎప్పుడు జ్ఞాపకం చేయొద్దు అని చెప్పాను. Now I will teach you another good habit. ఇప్పుడు మరి ఒక మంచి అలవాటు నేర్పిస్తున్నాను. Every time you go to the bathroom and look at the mirror, ప్రతిసారి మీరు బాత్రూంలోకి వెళ్ళి అద్దంలో చూసుకున్నప్పుడల్లా you look there and say, have I looked into the Bible today? మీరు అద్దంలో చూసినప్పుడల్లా మనసులో అడుక్కోవాలి, ఈ రోజు బైబిల్లో నా సంగతి ఏంటో ఎలా ఉందో చూసుకున్నానా. As soon as you see the mirror, you say, oh, brother Zach reminded me to look at another mirror in my heart. అద్దం చూసినప్పుడల్లా మేము జ్ఞాపకం రావాలి, సహోదరుడు జాబ్ గారు నాకు జ్ఞాపకం చేశారు, అద్దంలో చూసుకున్నప్పుడల్లా బైబిల్లో నా హృదయం చూసుకోవాలి. That will be a very good habit. Every time you look into the mirror, you say, oh, I have not looked into my heart. అది చాలా మంచి అలవాటు. అద్దం చూసుకున్నప్పుడల్లా అయ్యో నా హృదయాన్ని చూసుకోలేదు నేను బైబిల్లోని, వెంటనే వెనక రావాలి. Even 5 minutes. 5 నిమిషాలు చాలు. You can see what is in your face like that. In less than 1 minute you can see. మీరు ముఖం ఎలా ఉందో అద్దంలో ఒక నిమిషం కూడా అక్కర్లేదు చూసుకోవడానికి. It's very good to spend at least 5 minutes reading the Bible. మరి దేవుని వాక్యం దగ్గర కూడా కనీసం ఒక 5 నిమిషాలన్నా దేవుని వాక్యంతో గడపండి. Minimum. కనీసం. But read it to ask God to show you what is in your heart. అయితే మీ హృదయంలో ఏముందో చూపించమని ప్రభువుని అడుగుతూ దాన్ని చదవండి. Like when you read this story. ఈ యొక్క కథ మీరు చదివినట్టు. Then you suddenly see, అకస్మాత్తుగా చూశారు, oh Lord, what a lot of things you have done for me and I never thanked you. ఓ ప్రభువా నీవు నాకు ఎన్ని విషయాల్లో సహాయం చేశావు, ఒక్కసారి కూడా నీకు వందనాలు చెల్లించలేదు. Can you think of some things in your life God has answered your prayer but you never thanked him? మీ జీవితంలో దేవుడు మీ యొక్క ప్రార్థనలకు జవాబు అనుగ్రహించాడు, కానీ మీరు ఎప్పుడు దానికి వందనాలే చెల్లించలేదు ఆయనకి. You prayed, Lord please do this for me. మీరేమో ప్రార్థన చేస్తున్నారు, ప్రభువా నా కోసం ఇది నువ్వు సహాయం చేయాలని. God did it. దేవుడు చేశాడు. He healed your sickness. నీ రోగాన్ని బాగు చేశాడు. He gave you a job. నీకు ఉద్యోగం ఇచ్చాడు. He took care of your children. నీ పిల్లల విషయంలో సహాయం చేశాడు. Did you come back like this one leper who was healed and said, thank you Lord for doing it? స్వస్థత పొందినటువంటి ఒక్క కుష్ఠరోగి వెనకొచ్చి వందనాలు చెల్లించినట్టుగా మీరు కూడా వెనకొచ్చి ఆయన వందనాలు చెల్లించారా? This is one of the most common sins that believers commit. విశ్వాసులు చేసేటటువంటి ఎప్పుడు సామాన్యమైనటువంటి పాపం ఇది, ప్రతి వాళ్ళు And చేసేది. they don't even realize it's a sin. అసలు అది పాపం అని కూడా గుర్తించట్లేదు. What is that? ఏమిటది? Not giving thanks for what God has done for them. దేవుడు వాళ్ళకి ఏమైతే చేశాడో దానికి తగిన రీతిగా వందనాలు చెల్లించకపోవడం. Let's develop that habit ఆ of అలవాటు giving thanks. మన యొక్క జీవితంలో ఈ సంగతిని మనం అలవాటు చేసుకుంటాం. Because when we give thanks, God will give us something more. ఎందుకంటే దేవునికి వందనాలు చెల్లించినప్పుడు దేవుడు ఇంకా అధికంగా మనకి ఇస్తాడు. See, the 9 lepers did not give thanks. They got healing and they went away. 9 కూడా స్వస్థత పొందారు కానీ దేవునికి వందనాలు చెల్లించలేదు, వెళ్ళిపోయారు. One man came back and gave thanks. ఒక్క మనుషుడు వెనక్కి వచ్చి వందనాలు చెల్లించాడు కదా. See what he got. యానికి ఏం కలిగింది He చూడండి. not only got healing, he got salvation also. అతనికి స్వస్థత పొందడం మాత్రమే కాదు, రక్షణ కూడా వచ్చింది. See what the Lord told him. ప్రభు ఆయనకి ఏం చెప్పాడు చూడండి. When he gave thanks, ఆయన వందనాలు చెల్లించినప్పుడు verse 19, 19వ వచనం, Jesus said to him, యేసు ప్రభువు అన్నారు, go your way, your faith has saved you. నీ విశ్వాసము నిన్ను రక్షించును, ఇక్కడ స్వస్థపరిచిన రక్షించును అని. That means he got salvation. అంటే ఆయనకి రక్షణ కూడా వచ్చింది.
That's what it says here in my Bible. Your faith has saved you. నీ విశ్వాసము నిన్ను రక్షించెను అనే కొన్ని తర్జుమాలు. And that is what God wants to do for us. అదే దేవుడు మనకు చేయాలని కోరుతున్నాడు. Not only forgive us, ఆయన మనకు క్షమించడమే but save కాదు, us. ఆయన మనల్ని రక్షిస్తున్నాడు. When you don't give thanks, you miss something. మరి నీ వందనాలు చెల్లించకపోతే దేన్నో పోగొట్టుకుంటున్నాడు. Does Jesus expect us to give thanks? మరి యేసుక్రీస్తు ప్రభువారు మనం ఆయనకు వందనాలు చెల్లించాలని ఎదురు చూస్తున్నారా? See verse 17. 17వ వచనంలో Jesus said, where are the 9? There were 10 who were cleansed. Where యేసు are the ప్రభు 9? అన్నారు, యేసు ప్రభువారు 10 మంది శుద్ధులైరు కారా, ఆ 9 ఎక్కడ? What is the Lord saying today? ఇది నాన్న ప్రభు ఏమంటున్నారు? There were 100 people who prayed for me, only 10 people came back to give thanks. 100 మంది వచ్చారు కదా, ప్రార్థనలు చేశారు, మరి వందనాలు చెల్లించడానికి 10 మంది వచ్చారంటే అంటున్నారు. I answered the prayer of 100 people, only 10 people came back. 100 మంది అడిగితే 100 మంది ప్రార్థనలకు నేను జవాబు ఇచ్చాను, వెనక్కి వచ్చిన వాళ్ళు 10 మంది ఉన్నారు. Where are the other 90? ఈ మిగతా 90 మంది ఎక్కడ ఉన్నారు? They forgot about it and went. వాళ్ళంతా మర్చిపోయి వెళ్ళిపోయారు, ఇంక వందనాలు చెల్లించి మర్చిపోయి వెళ్ళిపోయారు. That is one example of how we can sin without doing anything. మనం ఏమీ చేయకుండానే చేసేటటువంటి పాపము ఇది ఒక ఉదాహరణ. So we'll get light on that only if we read the Bible. దేవుని యొక్క వాక్యాన్ని మనం చదివినప్పుడు దీని ద్వారా ఈ వెలుగు వస్తుంది మనకి. And the more we come closer to God like that, like you saw just now, one sin which you did not even know was a sin. ఇప్పుడే మనం చూసినటువంటి రీతిగా అసలు అది పాపం అని కూడా మీరు అనుకోవట్లేదు, కానీ అది పాపం అనే మనం చాలా దగ్గరగా సన్నిహితంగా గమనించినప్పుడు తెలిసింది. అట్లానే దేవుని యొక్క వాక్యానికి దేవుని దగ్గరగా వచ్చినప్పుడు, The closer you come to God, the more you see, oh, there's another thing that is sin in my life. దేవుని దగ్గరికి మీరు ఎంత సమీపంగా సన్నిహితంగా వస్తారో, అయ్యో నా జీవితంలో ఇంకొక పాపం ఉందని మీరు గుర్తిస్తారు. See, for example, ఉదాహరణ చూడండి. you know, Jesus once told a story about a good Samaritan. యేసుక్రీస్తు ప్రభువారు ఒకసారి మంచి సమరయుని గురించి ఒక కథ చెప్పారు. And that is in Luke chapter 10. లూకా సువార్త 10వ అధ్యాయంలో ఉంది. There was a man who was coming from Jerusalem to Jericho and he got beaten up by some robbers. ఒక మనుషుడు యెరూషలేము నుండి యెరికోకు ప్రయాణం వస్తున్నాడు, మార్గమధ్యలో కొంత దొంగల చేతిలో పడ్డాడు. In verse 31, 31వ వచనంలో, one priest came by and he passed on the other side. యాజకుడు ఆ త్రోవను వెళ్ళి తటస్థించిన అతను చూచి ప్రక్కగా పోయాను. One Levite came and he passed on the other side. అలాగనే లేవీయుడు ఒక చోటికి వచ్చి చూచి ప్రక్కగా పోయాను. Then a Samaritan came and helped him. అయితే ఒక సమరయుడు వచ్చి అతనికి సహాయం చేశాడు. Now my question is this. ఇప్పుడు ఇక్కడ ప్రశ్న ఇది, Did the priest and the Levite commit a sin? మరి అక్కడ ఉన్నటువంటి యాజకుడు గాని లేవీయుడు గాని వాళ్ళు పాపం చేశారా? Yeah. అవును. What is their sin? ఏంటి వాళ్ళ పాపం? Did they go and kick this man? వాళ్ళు అతను ఏం తనలేదు పట్టుకుని. Did they steal anything from him? Did they steal anything from him? అతని దగ్గర నుంచి ఏమైనా దొంగతనం చేశారా? They didn't steal, they didn't kick him. వాళ్ళు అతన్ని పట్టుకుని కొట్ట తనలేదు, లేకుంటే దొంగతనం చేయలేదు. What was their sin? వాళ్ళు చేసిన పాపం ఏంటి అక్కడ? Their sin was they did nothing. వాళ్ళ పాపం ఏంటంటే అక్కడ వాళ్ళు ఏమి చేయలేదు అక్కడ. Sometimes we can sin by doing nothing. కొన్నిసార్లు ఏమి చేయకుండా ఉండటం కాబట్టి పాపం అయిపోతుంది మనకి. I'll give you an example. దీనికి ఒక ఉదాహరణ చెప్తాను. Supposing early morning you're having your quiet time with the Bible. మీరు ఒకవేళ ఉదయాన్నే లేచి బైబిల్ చేత పట్టుకుని మౌన ధ్యాన సమయాన్ని కలిగి ఉంటున్నారు. And you are meditating on Hebrews about the tabernacle and all that. మరి హెబ్రీయులకు రాసినటువంటి పత్రికలో ప్రత్యక్ష గుడారాన్ని గురించి ఇతర సంగతులు ధ్యానిస్తున్నారు. And your wife is struggling in the kitchen with those 3 small children. అప్పుడు నీ భార్య ఏమో వంటగదిలో చాలా చిన్న పిల్లలతో నానా అవస్థలు పడుతుంది అక్కడ. Cooking the breakfast. పొద్దునే అందరికి బ్రేక్ఫాస్ట్ వంట చేయాలి. Getting ready. The children ready for school. ఆ పిల్లలు స్కూల్కి వెళ్ళడానికి సిద్ధం చేయాలి. And you don't bother about her. మీకు ఆమె గురించి ఏం చెత్తలేదు. You're meditating on the tabernacle. మీరు ప్రత్యక్ష గుడారాల గురించి ధ్యానం చేస్తున్నారు. And you're saying, oh God, speak to me. మీరు అంటున్నారు, ఓ దేవుడా నాతో మాట్లాడు. And God is saying, shut your Bible and go and help your wife. దేవుడు అంటాడు, నీ బైబిల్ మూసేయి, ఇప్పుడు మూసేసి వెళ్ళి నీ భార్యకు సహాయం చేయి అంటాడు. But you don't hear that. మీరు అది వినడం లేదు. Oh God, what is this meaning of the tabernacle? ఓ దేవుడా ఈ ప్రత్యక్ష గుడారం అంటే దీని అర్థం ఏమిటని పట్టుకున్నారు అక్కడ. Are you committing a sin? అక్కడ మీరు పాపం చేస్తున్నారా? What was your sin? మీరు చేస్తున్న పాపం ఏంటి? You did nothing. ఏమి చేయలేదు అక్కడ. See how if you really come close to God, మీరు నిజంగా దేవునికి దగ్గరగా వస్తున్నట్టయితే, when your wife needs help with 2-3 small children, you don't do anything, that's a sin. నీ భార్య ఏమో 2-3 చిన్న పిల్లలు పెట్టుకుని ఆ వంటగదిలో నానా అవస్థలు పడుతుంటే వెళ్ళి ఆవిడకి సహాయం చేయకపోవడమే పాపం. But we don't realize that sometimes by doing nothing also it's a sin. అసలు ఆమెకి ఏం సహాయం చేయకపోవడం వల్ల పాపం అనేటువంటి సంగతి మనం గుర్తించట్లేదు. That is James 4:17. అదే
యాకోబు రాసిన పత్రిక 4:17లో Now today all of you got light on a new type of sin. ఇది నానే మీరు నూతనమైనటువంటి విధానంలో పాపాన్ని గురించిన వెలుగు వచ్చింది మీకు. The sin that you commit when you do nothing. ఏమి చేయకుండా ఉండటంలో ఉన్నటువంటి పాపం. James 4:17 says, యాకోబు 4:17 చెప్తుంది, you know what is the right thing to do, but you don't do it. మేలైనది చేయ ఎరిగి ఉండి కూడా మీరు చేయటం లేదు. You know you should help your wife, but you don't do it. నీ భార్యకు సహాయం చేయాలని నీకు తెలుసు, కానీ నువ్వు సహాయం చేయట్లేదు. James 4:17 says that is a sin. యాకోబు 4:17 వాక్యం చెప్తుంది అది పాపము అని. So that is one example. అదే ఒక ఉదాహరణ. Now when I got converted I did not know that, నేను మారు మనసు పొందినప్పుడు నాకే ఈ సంగతి తెలియలేదు. because I had never read James 4:17. అసలు నా యాకోబు 4:17 ఎప్పుడు చదవలేదు నేను. But as year by year I came closer and closer to God in my life, ప్రతి సంవత్సరం దేవునికి నా జీవితంలో చాలా సమీపంగా సన్నిహితంగా వస్తున్నప్పుడు all the dirty sins I had finished with. నా చాలా భయంకర మురికి పాపాలు అవన్నీ ముగించాను. I had stopped stealing and telling lies and all that. దొంగతనం చేయటం కానీ అబద్ధాలు చెప్పడం కానీ ఇవన్నీ వదిలేశాను. But when I came closer to God I found other sins like this which I'm telling you. అయితే దేవునికి సమీపంగా వచ్చినప్పుడు నేను ఇప్పుడు చెప్తున్నటువంటి ఎట్లాంటి పాపాలన్నీ దేవుడు చూపిస్తున్నాడు. Not giving thanks, దేవునికి వందనాలు చెప్పకపోవడం, not helping my wife when I should help her, మరొకవేళ నేను నా భార్యకు సహాయం చేయవలసిన సమయంలో చేయకపోవడం, or you can come to a church and not help the church in any way. లేకుంటే మీరు ఏదో చర్చికి వస్తున్నారు కానీ ఆ సంఘానికి మీరు ఏ సహాయం చేయట్లేదు. You just come and receive and receive and receive and don't help in any way. వస్తున్నారు ఏదో ఎంతసేపు మీరే సంఘం నుంచి మీరు పొందాలనుకుంటున్నారు, మీరు మాత్రం ఏం చేయట్లేదు. When you can help, మీరు సహాయం చేయలేనప్పుడు, but you're too lazy to help, అయితే చేయడానికి మీరు సోమరులుగా ఉన్నారు, that's a sin. అది పాపం. See, let me show you the sin of Sodom. ఈ సొదొములో ఉన్నటువంటి పాపం గురించి చూపిస్తాను. Many people think the sin of Sodom was the sin of men committing sins with men. చాలా మంది ఏమనుకుంటారంటే సొదొములో ఉన్నటువంటి పాపం ఏంటంటే పురుషులు స్వలింగ సంపర్కాన్ని కలిగి ఉండటం అనేది చాలా గొప్ప పాపం అని అది ఆలోచిస్తారు. That was the final result of sin. అది ఆ పాపం వల్ల చివరి అంతిమ పరిణామం. But see Ezekiel 16 and verse 49. యెహెజ్కేలు గ్రంథము 16:49 వచనంలో, Ezekiel 16 verse 49. యెహెజ్కేలు 16:49. Here is what God tells Ezekiel ఇక్కడ దేవుడు యెహెజ్కేలుతో చెప్తున్నాడు, and to Israel. ఇశ్రాయేలీయులతో, This was the guilt of Sodom. ఇది సొదొమ యొక్క దోషం. What was their guilt? ఏమిటా దోషం? Now if you read all these things, ఇవన్నీ మీరు చదివినప్పుడు these are not things that look like sins to other people. అదే వేరే వాళ్ళకి అసలు ఇది పాపంలా కనపడవి. See, there are 4 things mentioned here. ఇక్కడ 4 సంగతులు చెప్పబడ్డాయి. First of all, మొదటిగా arrogance, గర్వం, pride. వాళ్ళకి A అహంభావం. lot of people don't think that is a sin. అసలు చాలా మందికి ఈ అహంభావం గర్వం అనేది పాపం అని తెలియదు. Second, రెండవది too much of food. అధికమైనటువంటి ఆహార సమృద్ధి. I don't think many people think eating too much food is a sin. చాలా మందికి అసలు అధికమైనటువంటి ఆహార సమృద్ధి పాపం అని అనుకోరు. No, we must eat in order to live, మనం అనుకుంటాం బ్రతకడానికి తినాలి కదా అనుకుంటాం, but not live in order to eat. అంటే కేవలం తినటం కోసమే బ్రతకడం కాదు. We must eat in order to live and not live in order to eat. మనం బ్రతకటం కోసం తినాలి కానీ తినటం కోసం అని బ్రతుకుతూ జీవిస్తూ ఉండకూడదు. That's why Jesus taught us to fast sometimes, అందుకొరకే యేసుక్రీస్తు ప్రభువారు చాలా ఉపవాసం ఉండేదాన్ని నేర్పించారు, so that we don't love food so much. తద్వారా భోజనం గురించి అంత ప్రీతి లేకుండా ఉండేటట్టు. Sodom, they had too much food. ఈ సొదొమలో అధికమైన ఆహార సమృద్ధి ఉంది. And third, మూడవది they were careless and lazy. నిర్విచారమైన సుఖస్థితి. They were just lazy, not doing any hard work. అంటే ఎంత సోమరులుగా ఉండి ఏ విధమైనటువంటి కష్టంతో కూడా పని చేయడానికి వాళ్ళకి ఇష్టం లేదు. How many of you realize that just being lazy is a sin? మీలో ఎంతమంది అనుకుంటున్నారు సోమరులుగా ఉండటం అనేది పాపమని? And number 4, నాలుగోది, here's something they did not do. ఇది ఇక్కడ వాళ్ళు చేయనటువంటిది. They did not help the poor and the needy. దీనులకు దరిద్రులకు సహాయం చేయకుండా. And thus they committed so many abominations before me. అందువలననే వాళ్ళు అనేకమైనటువంటి హేయ కార్యాలు చేశారు. Therefore I removed them. అందుకొరకే వాళ్ళని తొలగిస్తున్నారు. So how did they commit all these abominations? ఈ యొక్క ఈ ద్వేషమైనటువంటి కార్యాలు, అసహ్యకరమైన కార్యాలు ఎలా చేశారు? Terrible sins that men commit with men. పురుషులతో స్వలింగ సంపర్కం అనేది చాలా Like they did in భయంకరమైనటువంటి. Sodom. ఇది సొదొమలో జరిగింది. It didn't start with that. దానితో ప్రారంభం కాలేదు అది. It started with pride. గర్వంతో ప్రారంభమైంది. Just eating all the time. ఎంతసేపు తినడం అంతే. And sleeping lazily. ఏం కాదు, నిద్రపోవడం, బతకం, సోమరులు. Not caring to help the poor. దీనులకు దరిద్రులకు సహాయం చేసే మనసే లేదు. Finally it ended up in all these abominations. మరి చివరిగా ఈ హేయమైన కార్యాల్లో ముగిసింది.
So, when we neglect the small sins, it can finally end up in a big sin. మనం ఈ చిన్న చిన్న విషయాల్లో జరిగేటటువంటి తప్పులు పాపాలను నిర్లక్ష్యం చేస్తే పెద్ద పాపాల్లో పడిపోతాం. When you read verses like in the scripture, ఇట్లానే లేఖనాల్లో ఉన్న వచనాలు మీరు ఎలా చదువుతూ ఉంటుంటే, you know, a lot of young people ask me, అనేక మంది యవనస్తులు అడుగుతారు, "Oh, brother Zach, how can I get victory over sexual sin in my life?" మరి సహోదరుడు జాక్ గారు, నా యొక్క జీవితంలో లైంగిక పరమైనటువంటి పాపాల మీద ఎట్లా విజయం That is my పొందాలి? biggest problem. అది నా పెద్ద సమస్య అంటారు. So I said, "Do you know that Sodom had a lot of sexual sin?" నేనంటాను, సొదొములో ఈ లైంగిక పరమైన పాపాలు ఎక్కువ ఉన్నాయి తెలుసు కదా. So I said, "I will tell you. ఇదని నేను చెప్తానంట. You start with the sins mentioned in Ezekiel 16:49. యెహెజ్కేలు గ్రంథము 16:49లో ఉన్నటువంటి పాపాలతో ప్రారంభిస్తున్నారు. And that is not sexual sin first. ఇక్కడ ఉన్నటువంటివి లైంగిక పరమైన పాపాలు కాదు ఇవి. Pride, గర్వము, eating, అధికమైనటువంటి ఆహారం తినడం, sleeping lazily, నిద్రపోవడం సోమర్తనం, and not helping the poor. పేదవాళ్ళకి సహాయం చేయకపోవడం. You correct yourself in these areas. అసలు వీటిలోనే మిమ్మల్ని మీరు సరి చేసుకుంటే, see, Sodom went into sexual sin because of these things. వీటిని బట్టే సొదొమలో ఆ హేయమైనటువంటి పాపాలకి వాళ్ళు లోనయ్యారు. So if you want to overcome your sexual sin, start with these easy things. మీ లైంగిక పరమైనటువంటి పాపాలను జయించాలంటే ముందున్నటువంటి ఈ చిన్న చిన్న పాపాలు వీటిని జయించాలి. Don't sleep so much. ఎక్కువ నిద్రపోతులా ఉండదు. Get up a little early and read the Bible. వేరే కొంచెం పెద్దల కడే లేచిపోండి, బైబిల్ చదువుకోండి. Learn to fast a little bit. మరి కొంచెం ఉపవాసం కూడా ఉండండి, ఊరికే తిండిపోతులుగా ఉండకుండా. Help the poor. పేదవాళ్ళకి సహాయం చేయండి. Humble yourself. మిమ్మల్ని మీరు తగ్గించుకోండి. And you'll find God helps you in the sexual area also. మరి దేవుడు మీ లైంగిక పరమైన విషయాల్లో కూడా ప్రభు మీకు సహాయం చేసి జయమిస్తాడు. How to get light on this? Understanding. వీటి మీద గ్రహింపుకు వెలుతురు ఎట్లా రావాలి? How did I get? ఎట్లా నాకు వచ్చింది? I read the Bible. నేను బైబిల్ చదివాను. It's like a mirror. ఇది ఒక అద్దం లాంటిది. Oh, this is how Sodom went into sexual sin. ఓ సొదొమ ఎందువల్లనే వాళ్ళ లైంగిక పరమైన పాపాలకు లోనైపోయారు. I never knew that. ఇప్పుడు నాకు ఇంతకు తెలియదు ఇది. Now I see in the mirror ఇప్పుడు నేను అద్దంలో చూస్తున్నాను ఇవన్నీ. how I can overcome sexual sin. అవును, నేను కూడా ఈ లైంగిక పాపాలని ఇట్లా జయించగలను. If you don't read this verse, మీరు అసలు ఈ వచనమే చదవకుండా ఉంటే how will you understand? ఎట్లా గ్రహింపోతుంది? So you are missing so much in your life when you don't read the Bible. బైబిల్ మీరు చదవకపోవడం ద్వారా జీవితంలో అనేకమైన విషయాలు పోగొట్టుకుంటున్నారు. How many of you knew this verse, Ezekiel 16:49, before I showed it to you? యెహెజ్కేలు 16:49 నేను ఇప్పుడు మీకు చూపించే ముందు ఎంతమంది ఈ వచనాన్ని గురించి తెలుసుకున్నారు? How many of you knew that this is how Sodom went into sexual sin? అసలు సొదొమలో ఉన్నటువంటి లైంగిక పరమైన పాపాలు ఇందువల్ల వచ్చినాయని ఎంతమంది తెలుసుకున్నారు? In verse 50 it says, thus they went and committed these abominations. 50వ వచనంలో ఏమనుందంటే, తర్వాత వచనంలో అందువల్లనే వారు ఈ హేయమైన కార్యాలు చేశారు. I think some of you who have read the Bible for 10-20 years are seeing this for the first time in your life. నేను అనుకుంటున్నాను 10-20 సంవత్సరాల నుంచి బైబిల్ చదువుతున్న వాళ్ళు కూడా ఇప్పుడు మొదటిసారి వచనం చూసారేమో అనుకుంటున్నాను. I was also like that. నేను కూడా అలా ఉన్నాను. I used to read the Bible but very casually. నేను బైబిల్ ఏదో మామూలుగా చదవడం కోసం అలా చదివేస్తూ ఉండేవాడు. You must read the Bible slowly. బైబిల్ నెమ్మదిగా చదవాలి. Not like newspaper. ఏదో వార్తాపత్రిక న్యూస్ పేపర్ చదివినట్టు కాదు. Read it slowly and meditate on it. నెమ్మదిగా చదవండి, దాని మీద ధ్యానం పెట్టండి. Then God will show you sins in your life which you did not even know were there. అసలు మీ జీవితంలో ఉన్నటువంటి పాపములు అవి ఉన్నవని కూడా మీకు తెలియదు, అవన్నీ ప్రభు మీకు చూపిస్తాడు. What did we read in Psalm 25? God will show sinners the way. మరి 25వ కీర్తనలో పాపులకు దేవుడు తన మార్గాన్ని కనపరుస్తున్నాడని చూస్తున్నాం. If they acknowledge they have got sin, వాళ్ళ పాపం ఉందని వాళ్ళు ఒప్పుకుంటే, repent of it, దాని గురించి పశ్చాత్తాపడితే, and confess it, దాన్ని ఒప్పుకుంటే, God will show them the way and show them more sin in their life. మరి దేవుడు ఆ మార్గాన్ని చూపిస్తాడు, ఇంకా వాళ్ళ జీవితంలో అధికమైన పాపాలు కూడా కనపరుస్తాడు. If you don't confess what you know, మీరు ఏవైతే ఎరిగి ఉన్నారో దాన్ని ఒప్పుకోకుండా ఉంటే, that is like a child who is failing in the first standard. అది ఎలా ఉంటుందంటే మొదటి తరగతిలోనే బిడ్డ ఫెయిల్ అయిపోతున్నట్టుగా ఉంటుంది. Then the teacher says you cannot go to second standard. టీచర్ అంటారు నువ్వు రెండో తరగతిలో వెళ్ళడానికి వీల్లేదు అంటారు. Says why? ఎందుకు? Because you failed in first standard. ఎందుకంటే మొదటి తరగతిలోనే ఫెయిల్ అయ్యావు నువ్వు. And next year if you fail again in first standard, still you can't go to second standard. తర్వాత సంవత్సరం కూడా ఫెయిల్ అయిపోయారు అనుకోండి, మళ్ళా రెండో తరగతి వెళ్ళడానికి లేదు. You know that is how it is in all our schools. మన స్కూల్స్ అన్ని అలాగే ఉంటాయి. If you don't pass an examination, you cannot go to the next class. నువ్వు పరీక్షలో పాస్ అవ్వకపోతే తర్వాత తరగతిలోకి వెళ్ళలేవు. If you don't know how to add, then the teacher cannot teach you how to multiply. మీరు కూడిక ఎలా చేయాలో తెలియనప్పుడు గుణకారం అనేది ఇంకా మీ టీచర్ మీకు నేర్పించలేరు. Because that is a higher level in mathematics. ఎందుకంటే లెక్కల్లో దీనికంటే అది కొంచెం హెచ్చైంది. So when you learn how to add, then he can teach you to subtract. మీకు కూడికలు వచ్చినప్పుడే మళ్ళీ తీసివేతలు కూడా నేర్పిస్తారు. Then he can teach you to
multiply and divide. అప్పుడు ఈ గుణకారాలు లేకుంటే భాగించడాలు ఇవన్నీ నేర్పిస్తారు. A teacher can't teach you the next thing if you don't pass in the first thing. మీరు మొదటి విషయంలో మీరు నేర్చుకోకపోతే తర్వాత విషయాన్ని టీచర్ మీకు So చెప్పలేరు. when God shows you some sin in your life, దేవుడు మీ జీవితంలో ఒక పాపాన్ని చూపిస్తున్నప్పుడు and you say, Lord, I want to get rid of that. మీరంటారు, ప్రభా నేను దీని గురించి దీన్ని జయం పొందాలనుకుంటున్నా, Give me the power of your spirit to get rid of this habit in my life. నా జీవితంలో ఈ అలవాటు నుండి నేను జయం పొందడానికి నీ ఆత్మశక్తి నాకు ఇయ్యి. And you overcome that. దాన్ని మీరు జయిస్తారు. Does that mean you're finished with all sin in your life? ఆ రీతిగా మీ పాపములన్నీ మీ జీవితంలో ఉన్నవని No. ముగిస్తారా? లేదు. There are 1,000 other sins you have not even seen. అసలు ఇంకా మీరు చూడనటువంటి ఎన్నో వేల కొలది పాపం. When you keep on looking at the mirror, అందుకని అస్తమానం అద్దంలో చూసుకుంటూ ఉండాలి, and read the word of God, దేవుని వాక్యం చదువుతూ ఉండాలి, and God shows you some more. దేవుడు ఇంకా మీకు ఏదో చూపిస్తాడు. And that is how we progress closer and closer to God. ఈ రీతిగా నెమ్మదిగా పురోభివృద్ధి సాధించి దేవునికి సమీపంగా సన్నిహితంగా వెళ్తారు. మీరు How do you know that you are coming closer to God? మీరు దేవునికి సమీపంగా వస్తున్నారని ఎలా తెలుస్తుంది? I'll tell you. చెప్తాను మీకు. You discover more and more sin in your life which you didn't even know was there. మీ జీవితంలో అసలు ఉన్నవారు కూడా ఎంతవరకు గ్రహించినటువంటి అధికమైనటువంటి పాపాలు మీరు వాటిని తెలుసుకోవడం ప్రారంభిస్తారు. I'll give you an example from the great apostle Paul. అపోస్తలుడైన పౌలు ద్వారా మీకు ఒక గొప్ప ఉదాహరణ చెప్తాను. The apostle Paul wrote a letter to the Corinthians when he was 55 years old. అపోస్తలుడైన పౌలు 55 సంవత్సరాల ప్రాయంలో కొరింథీలో ఉన్నటువంటి సంఘానికి ఒక పత్రిక రాశాడు. He was converted when he was about 30. ఆయన ఇంచుమించు 30 సంవత్సరాల ప్రాయంలో మారు మనసు పొందాడు. After 25 years of walking with the Lord, 25 సంవత్సరాలు ప్రభువుతో నడిచిన తర్వాత he writes in 1 Corinthians 15. మొదటి కొరింథీ 15వ అధ్యాయంలో రాస్తున్నాడు. By this time he has planted so many churches. ఇప్పుడు ఈ సమయానికి ఆయన అనేకమైనటువంటి సంఘాలు స్థాపించాడు. He has raised that dead Eutychus. అనేక మంది చనిపోయినటువంటి యూటికను కూడా He లేపాడు. has healed so many sick people. అనేక మంది రోగస్తులను బాగు చేశాడు. And he has written scripture also. లేఖనాలు కూడా రాశాడు. But he says about himself. అయితే తన గురించి తాను చెప్తున్నాడు. 1 Corinthians 15 verse 9. మొదటి కొరింథీ 15:9. I am the least of the apostles, not fit to be called an apostle. ఏలయనగా నేను అపోస్తలులందరిలో తక్కువవాడను, దేవుని సంఘమును హింసించినందున అపోస్తలు అనబట్టుకు యోగ్యుడను కాను. When I read the Bible, I think Paul was the greatest apostle. నేను బైబిల్ చదివినప్పుడు నేను అనుకున్నాను పౌలు చాలా గొప్ప అపోస్తలుడని. He wrote at least 13 letters, కనీసం 13 పత్రికలు రాశాడు, established so many churches. అనేకమైన సంఘాలు స్థాపించాడు. I think he did more than the other apostles. ఇతర అపోస్తలుల కంటే అధికమైనటువంటి పరిచర్య చేశాడు. If you look inside Paul's heart to see what does he think about himself, అయితే పౌలు తన హృదయంలో తన గురించి తను ఏమనుకుంటున్నాడు అనేది చూస్తే he says, I am not the greatest apostle. ఈయనంటున్నాడు నేను అపోస్తలు అంటే పిలువబడడానికి యోగ్యుడు కాదు. I am the least of the apostles. అపోస్తలులందరిలో తక్కువ వాడిని అంటున్నాడు. I am not fit to be called an apostle. అసలు అపోస్తలు పిలువబడడానికి యోగ్యుడు కాను. How did the greatest apostle think I'm not even fit to be called an గొప్ప apostle? అపోస్తలులైనటువంటి వాడు నేను అసలు అపోస్తలులను పిలువబడడానికి యోగ్యుడు కాను అంటున్నాడంటే ఏంటిది? Because he had come so close to God in 25 years. అంటే 25 సంవత్సరాల నడకలో దేవునికి చాలా సమీపంగా వచ్చాడు. He says, I am the last of the apostles. ఇప్పుడు అంటున్నాడు అపోస్తలులో నేను చాలా తక్కువ వాడిని అంటున్నాడు. Then after another 5 years, ఇంకో 5 సంవత్సరాల్లో he wrote another letter. మరి ఒక పత్రిక రాశాడు. That is Ephesians. ఎఫెసీయులకు రాసిన పత్రిక. Now he is 60 years old. ఇప్పుడు 60 సంవత్సరాల వయసు ఆయనకి. Now what does he think about himself? ఇప్పుడు తన గురించి ఆయన ఏమనుకుంటున్నాడు? Ephesians 3 ఎఫెసీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం and verse 8. 8వ వచనం. Now he says, I am the least of all the saints in the world. ఇప్పుడు ఈ లోకములో ఉన్నటువంటి పరిశుద్ధులు అందరికంటే కూడా తక్కువ అని అంటున్నాడు. Is he going up or is he going down? ఇప్పుడు ఈ విషయంలో పైకి వెళ్తున్నాడా కిందకు వస్తున్నాడా? When he was 55, he said, I am the last of the apostles. 55 సంవత్సరాల వయసు ఉన్నప్పుడేమో అపోస్తలులందరికంటే తక్కువ అని అన్నాడు. Now he's gone further down. He says, I am the last of all the believers in the world. ఇప్పుడు అంటున్నాడు ఈ ప్రపంచంలో ఉన్నటువంటి విశ్వాసులందరిలో పరిశుద్ధులందరిలో అత్యల్పుడునే అంటున్నాడు. తెలుగులో 11వ వచనం చివరిలో ఉంది. How is that? ఎలా ఇది? Because he had come much closer to God than he was 5 years ago. ఎందుకంటే 5 సంవత్సరాల కింద కంటే ఇప్పుడు దేవునికి ఇంకా సమీపంగా వచ్చాడు. So he goes down in his own opinion. కనుక తన యొక్క ఉద్దేశంలో కిందకి వెళ్ళిపోతున్నాడు. Then after another 5 years, ఇంకొక 5 సంవత్సరాలు అయిన తర్వాత now he's 65. ఇప్పుడు 65 సంవత్సరాల వయసు. He writes 1 Timothy chapter 1 తిమోతికి రాసినటువంటి మొదటి పత్రిక 1వ అధ్యాయంలో and verse 15. 15వ వచనం. Now what does he say? ఏమంటున్నాడు?
At 55, he said, I am the least of the apostles. 55 సంవత్సరాల వయసులో అన్నాడు అపోస్తలులందరికంటే తక్కువ అన్నాడు. At 60, he said, I am the least of all the believers. మరి 60 సంవత్సరాల వయసులో అన్నాడు మొత్తం విశ్వాసులు పరిశుద్ధులందరిలో కంటే తక్కువ అన్నాడు. Now at 65, he says, I am the worst sinner in the world. 65 సంవత్సరాల వయసు వచ్చి అంటున్నాడు అసలు ప్రపంచంలో ఉన్నటువంటి పాపుల్లో నేను ప్రధానుడిని అంటున్నాడు. Is this the way you find most believers? అనేక మంది విశ్వాసుల జీవితాల్లో ఎలా ఉంటుందా? Most believers are not like this. అనేక మంది విషయాలు ఎలా ఉండదు. They think, I am a great servant of God. వాళ్ళు అనుకుంటారు నేను గొప్ప దైవ సేవకుడిని అంటారు. I am an elder in a church with so many hundreds of people. ఎన్నో వందలాది మంది మా సంఘంలో ఉన్నారు, దానిలో నేను ఒక పెద్దని అంటారు. And every year they are becoming bigger and bigger and bigger. Their head is becoming bigger and bigger and bigger. ఇంకా ప్రతి సంవత్సరం కూడా చాలా పెద్దవాళ్ళు అయిపోతున్నారు, వాళ్ళ తల కూడా పెద్దదైపోతుంటుంది. That is like becoming like the devil. ఇంకా తల పెద్దదవుతుందంటే సాతానులా కనపడుతుంటారు. But Paul, his head was becoming smaller and smaller and smaller. అయితే పౌలు తల ఏమవుతుందో చిన్నదిగా అయిపోతుంది. When you come closer to God, దేవునికి సమీపంగా వచ్చినప్పుడు you become smaller and smaller and smaller in your own eyes. మీ సొంత దృష్టిలో మీరు చాలా చిన్నవాళ్ళుగా అయిపోతూ వస్తారు. Other people may say, oh, Paul is a great apostle. వేరే వాళ్ళు అనొచ్చు, అబ్బా పౌలు ఎంత గొప్ప అపోస్తలుడు అండి అంటారు. And it's true. It is true. సత్యమే. But you look inside Paul's heart. అయితే పౌలు హృదయంలో చూస్తే he says, I am the chief of all the sinners. పాపులలో నేను ప్రధానుండి అంటున్నాడు. How is that? ఎలాగిది? I see in Paul's life how God shows sinners his way. మరి పౌలు జీవితంలో దేవుడు పాపులకు తన మార్గాన్ని ఎలా తెలియజేస్తున్నాడు అనేది పౌలు జీవితంలో కనపడుతుంది. Once upon a time Paul was a Pharisee. ఒకానొకప్పుడు పౌలు పరిసయ్యుడిగా ఉన్నాడు. He thought there's nobody as righteous as me. ఆయన అనుకున్నాడు నావలే నీతిమంతుడిగా ఉన్నాడు ఎవడు లేడు అనుకున్నాడు. Every year he was becoming a better and better Pharisee. మరి ప్రతి సంవత్సరం కూడా పరిసయ్యుల్లో ఇంకా శ్రేష్ఠుడిగా అయిపోతున్నాడు. I am a big man, one day I'll be the ruler of all the Pharisees. ఆయన అనుకున్నాడు నేను చాలా గొప్ప పెద్దవాడిని అయిపోతాను, ఒక దినాలు పరిసయ్యులు అందరికీ ప్రధాన అధికారి అయిపోతాను అనుకున్నాడు. Then he met Jesus. అప్పుడు యేసుక్రీస్తు ప్రభువును కలుసుకున్నాడు. And from that moment ఆ క్షణం నుంచి he started going down. కిందకి రావడం ప్రారంభించాడు. After 25 years, 25 సంవత్సరాల తర్వాత I am not fit to be called an apostle. అపోస్తలుని పిలువబడటానికి యోగ్యుని కాదు. Another 5 years. ఇంకో 5 సంవత్సరాల్లో I think I am the lowest of all the believers in the world. లోకంలో ఉన్నటువంటి విశ్వాసులందరిలో కంటే కనిష్ఠుడిని. And another 5 years. ఇంకో 5 సంవత్సరాల్లో I think I am the greatest sinner in the whole world. ఈ ప్రపంచంలో పాపుల్లో ప్రధానుడిని అంటున్నాడు. If you are going in that direction, you are growing spiritually. నీవు ఆ దిశగా ప్రయాణం చేస్తున్నట్టయితే ఆత్మీయంగా ఎదుగుతున్నావు అన్నమాట. Look inside your heart. నీ హృదయంలో చూసుకో. Not what other people think about you. What do you think about yourself? నిన్ను గురించి ఇతరులు ఏమనుకుంటున్నారు అనేది కాదు ప్రాముఖ్యమైనది. అసలు నిన్ను గురించి నువ్వు ఎట్లా అంచనా వేసుకుంటున్నావు? If you are coming closer to God, you'll be going down and down and down and becoming small in your own eyes. నీవు దేవునికి సమీపంగా వస్తున్నట్టయితే నువ్వు ఇంకా చాలా చిన్నవాడిగా క్రింద దిశలో దిగిపోతూ చిన్నవాడిగా అయిపోతుంటావు. See Galatians chapter 6. గలతీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయం verse 3. 3వ వచనం. If anybody thinks he is something when he is nothing, he is deceiving himself. ఎవడైనను వట్టివాడై ఉండి తాను ఎన్నికైన వాడిని ఎంచుకునేట్లా తను తానే మోసపరుచుకొనును. All of us are nothing. మనందరూ కూడా ఇది పనికిరాని వాళ్ళు before God. దేవుని ముందు. Comparing ourselves with each other, we can think we are better than the others. మనం వేరే వాళ్ళతో పోల్చి చూసుకుంటే వాళ్ళకంటే బాగున్నారని అనుకోవచ్చు. But compared to God, we are nothing. అయితే దేవునితో పోల్చుకుంటే ఎందుకు And పనికిరాని when వాళ్ళు? we are nothing, మరి లేనటువంటి వాళ్ళు వట్టి వాళ్ళు think we are somebody. మరి వట్టి వాళ్ళమై ఉండి ఏదో ఉందనుకుంటే It says we are deceiving ourselves. ఇక్కడ వాక్యం అంటుంది అట్లా అయితే మనం మనల్ని మోసగించుకుంటున్నాం. It's because we are far away from God that we think we are somebody. ఎందుకంటే దేవుని దగ్గర నుంచి దూరంగా ఉన్నాం కనుక ఏదో నేను గొప్పవాడిని అనుకుంటున్నాం. I have seen many Christian workers in the last 54 years of my life. నా జీవితంలో గతించిన 54 సంవత్సరాల్లో అనేక మంది క్రైస్తవ పనివాళ్ళని నేను చూశాను. And I have seen many young brothers, 20-25 years old, zealous for God. అనేక మంది యవనస్తులైనటువంటి సహోదరులు 20-25 సంవత్సరాల ప్రాయంలో ఉండి దేవుని కొరకు ఎంతో రోషంగా పనిచేసిన వాళ్ళని చూశాను. They are humble, they are willing to submit to the elders. వాళ్ళు ఎంతో దీనులుగా ఉన్నారు, పెద్దవాళ్ళకి తాము తగ్గించుకునేవారు. God's grace is on their life. దేవుని యొక్క కృప వాళ్ళ జీవితంలో His ఉండేది. anointing is on their ministry. దేవుని యొక్క అభిషేకం కూడా వాళ్ళ పరిచయం మీద And ఉండేది. God blesses them. దేవుడు వాళ్ళు దీవిస్తుండేవాడు. People are saved. అనేక మంది రక్షణ పొందారు. And there's power in their ministry. వాళ్ళ పరిచర్యలో శక్తి ఉండేది. And little by little, కొంచెంగా they become proud. గర్వం వస్తుంది. Oh, God is blessing me. దేవుడు నన్ను దీవిస్తున్నాడు. And they go to full-time work.
ఇప్పుడు పూర్తి సేవ చేయడానికి వెళ్ళారు. They get a lot of gifts and they become more and more rich. ఇంకా ఎంతో మంది కొంచెం బహుమతులు అవి ఇస్తున్నారు, ఐశ్వర్యం పెరిగింది. Not only their bank account becomes more, their head also becomes big. వాళ్ళ బ్యాంక్ అకౌంట్ డబ్బులు ఎక్కువ మాత్రం కాకుండా తల కూడా పెద్దదవుతుంది. And God becomes their enemy. దేవుడే వాళ్ళ శత్రువు అయిపోయాడు. It's a very dangerous thing. ఇది చాలా ప్రమాదకరమైన పరిస్థితి. When you come closer to God, you'll see more and more of your sin. దేవునికి నువ్వు ఎంత సమీపంగా దగ్గరగా వస్తావో అధికమైనటువంటి పాపాలు నీ జీవితంలో And then కనిపిస్తాయి. I've seen these fine young people, by the time they are 40, 45, they are ruined. నేను చూశాను చక్కటి యవనస్తులు దేవుని యొక్క సేవలో పరిచర్యలో ఉన్నటువంటి వాళ్ళు 40-45 సంవత్సరాల వయసు వచ్చేసరికి వాళ్ళు పనికి రాకుండా అయిపోయాయి. Paul was converted when he was 30. మరి పౌలు 30 సంవత్సరాల ప్రాయంలో మారుమనసు పొందాడు. He died when he was about 67. ఇంచుమించు 67 సంవత్సరాల వయసులో చనిపోయాడు. But all the years he was going down. తన మారుమనసు పొందినప్పుడు తన జీవితంలో క్రిందకు వస్తూనే ఉన్నాడు. He was thinking, I am nobody. ఆయన అనుకున్నాడు, నేను ఎందుకు పనికిరాని వాడిని, నేనేమి లేని వాడిని, వట్టి వాడిని. That is why God used him so mightily till the end of his life. అందుకొరకే తన జీవితంలో చివరి వరకు కూడా దేవుడు అంత బలంగా ఆయన వాడుకున్నాడు. Dear brothers, ప్రియ సహోదరులారా, ask God to show you your sin. మీ పాపాలు చూపించమని ప్రభువుని అడగండి. The sins in your life that you have never seen. మీ జీవితంలో ఉన్నటువంటి పాపాలు మీరు ఎప్పుడు చూడనటువంటివి. Then God will show you the way. అప్పుడు దేవుడు ఆ మార్గాన్ని మీకు చూపిస్తాడు. That is the first thing we read in Psalm 25. 25వ కీర్తనలో మనం చదివినటువంటి మొదటి సంగతి. He will show sinners his way. పాపులకు తన మార్గాన్ని ఆయన బయలుపరుస్తాడు. And the closer we come to him, we will see more and more of our sin. ఆయనకి ఎంత సమీపంగా మనం వస్తామో ఇంకా అధికమైనటువంటి రీతిగా ఆయన మనం చూస్తాం. Let us pray. ప్రార్థన చేసుకుందాం. Our heavenly Father, మా పరలోకపు తండ్రి, help us not to deceive ourselves. మమ్మల్ని మేము మోసగించుకోకుండా ఉండడానికి మాకు సహాయం చేయండి. Help us not to think like the Pharisees that we are righteous. పరిసయ్యుల వలె మేము నీతిమంతులు అని మేము అనుకోకుండా ఉండడానికి సహాయం చేయండి. Help us to see the sins in our life that we cannot even see. మా జీవితాల్లో ఉన్నటువంటి పాపములు, మాకు కనబడినటువంటి పాపాలు మేము చూడడానికి సహాయం చేయండి. Help us to walk in the light. మీ వెలుగులో మేము నడవడానికి సహాయం చేయండి. Give us grace. కృపను అనుగ్రహించండి. In Jesus' name. యేసు నామమున ప్రార్థిస్తున్నాం తండ్రి. Amen.